ఉల్లిపాలెంలో పోలీసులపై ఎమ్మెల్యే పేర్ని నాని వైసీపీ అభ్యర్థి కిట్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కొట్టారని కూడా తాలూకా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్ఐ చాణక్యతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్ని నాని అనుచరులు ధ్వంసం చేశారు. ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ. ఈ కేసులో వైసీపీ సానుభూతి పరులపై కేసులు పెట్టడంతో పాటు ఎస్ఐ కొట్టడాన్ని పేర్ని నాని తప్పుపట్టారు. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేపడతాం. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే తప్పక చర్యలుంటాయని డీఎస్పీ తెలిపారు. ఏం నియంత కాదు కదా, ఎలక్షన్ కూడినంత మాత్రాన పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తారు. ఎట్లా కొమ్ము కాస్తారు? ఒక కార్పొరేటర్నేమో లోపల రానివని అంటాడు, గెట్అవుట్ అంటాడు. ఓ తెలుగుదేశం కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చోబెట్టి నాటి కాఫీ తాగిస్తాడు. వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి తలకాయ పైకి 8 కుట్లు ఉన్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇక్కడ తీసుకొస్తే, కౌన్సిలర్ తీసుకొస్తే, వీళ్ళని కొట్టిన వాళ్ళని ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళనేమో రూములో వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు ఉన్నాడు, ఎవడన్నా కొడతాడమ్మా? అసలు పోలీసు కొట్టే హక్కు ఎక్కడిది? నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే. కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పని చేయండి. టీడీపీ వైసీపీ ఎవడెవడు గొడవ పడ్డాడు అందరం తెచ్చి కుమ్మేయి దొడ్లేసి, అది నిజాయితీ గల ఉద్యోగం. టీడీపీ వాళ్ళేమో ఇంటికాడేమో రాచమరి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు. అప్పుడు అసలు ఈ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఇది ధర్మం? ఇది నువ్వు నిష్పక్షపాతంగా ఉండు, కొడితే అందరినీ కొట్టేయి. హాస్పిటల్ నుంచి తలకాయ పగిలి ఒకటి చెయ్యి ఇరిగి లోపల స్కూల్కి వీళ్ళు రాడ్లు ఉంటే వాళ్ళు నీ దగ్గరికి కనపడతాకు వస్తే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తెచ్చుకోవాలా? ఇట్లా ఎస్ఐ గారు డిశ్చార్జ్ అవ్వగానే రమ్మన్నారంటే కనపడతాకు వస్తే ఓ తెలుగుదేశం కార్యకర్తను కుర్చీలో కూర్చోబెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూట్స్ కాళ్ళతో లాఠీతో ఇష్టం వచ్చినట్టు కొడతావా? తలకాయ గోడకేసి కొడతావా? మాకు విచారణ జరగాలి ఖచ్చితంగా. ఈ రకమైనటువంటి ఇంకా 33 రోజులు ఎలక్షన్ చేయాలి. అతన్ని ఈ రకంగా ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించేటువంటి పోలీసు ఉద్యోగి ఇక్కడ ఉండటం అనేది ఎంతవరకు ధర్మం? వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భాను, తర్వాత మణికంఠ, పాండురంగారావు ఉన్నారో వాళ్ళని టీడీపీ వాళ్ళ సమక్షంలో కొట్టారు ఎస్ఐ గారు అనేది అభియోగము. కాబట్టి వాళ్ళు దాన్ని వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మన నాని గారు మిగతా వాళ్ళు వచ్చి ఇలాగా వన్ సైడ్గా చేస్తూ ఉన్నారు ఎస్ఐ గారు, ఇది కరెక్ట్ కాదు, ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరిని కూడా ఖండించండి, ఇద్దరిని ఒకే ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగటం జరిగింది. దాని సందర్భంగా నేను కూడా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది. ఒకవేళ మా ఎస్ఐ గారు కనుక వన్ సైడ్గా చేసుంటే తప్పకుండా విచారించి ఆయన మీద ఎస్పీ గారికి మేము రిపోర్ట్ పంపడం జరిగింది. ఎస్పీ గారు చట్టపరంగా ఏది ఉంటే దాని ప్రకారము న్యాయం చేస్తారు. ఇంకా విచారణ బిగిన్ కాలేదండి, ఇప్పుడే కదా ఇదైంది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పి వెళ్ళారు, మేము విచారిస్తాం. మిగతా వాళ్ళు ఇక్కడ స్టేషన్లో ఎవరెవరు ఉన్నారో ఏందో కనుక్కొని ఏదన్నా మా ఎస్ఐది కనుక తప్పు ఉంటే తప్పకుండా పై అధికారులకి రిపోర్టు ద్వారా తెలుపుకుంటాము. పై అధికారులు దానికి